కాకినాడ నగరంలో డ్రైనేజీలను ఆక్రమించుకొని కొంతమంది గృహ యాజమాన్యులు కార్ పార్కింగ్ షెడ్లను ఏర్పాటు చేయడం, గ్రీనరీ పేరుతో కాలువపైనే ఫెన్సింగ్ వేసి పూల కుండీలను ఏర్పాటు చేయడం చాలా దారుణమని, వాటిని తొలగించడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయన కాకినాడ నగరంలోని 14వ శానిటేషన్ సర్కిల్లోని 47వ డివిజన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్ చెత్తను డోర్ టు డోర్ సేకరణకు ఉపయోగించే పుష్ కార్ట్స్ ను మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ చేసిన ప్రయత్నాలను అభినందించారు. అనంతరం డివిజన్లో పర్యటించిన కమిషనర్ కొంతమంది గృహ యజమానులు డ్రైనేజీలను ఆక్రమించి కార్ షెడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఇటుకలు, ఇతర నిర్మాణ సామాగ్రిని కూడా కాలువలపై ఉంచిన విషయాన్ని గుర్తించారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ డ్రైనేజీలు సరిగ్గా శుభ్రం చేయడంలో ఇలాంటి చర్యలు ఎలా ఆటంకం కలిగిస్తాయో ప్రశ్నించారు. వెంటనే ఈ ఆక్రమణలను తొలగించాలని గృహ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంతకుముందు సుబ్బయ్య హోటల్ ప్రాంతంలో పర్యటించిన కమిషనర్ అక్కడి వైన్ షాప్ ఎదుట తాగిన గ్లాసులు, ప్లాస్టిక్ వ్యర్థాలను గమనించి వెంటనే నిర్వాహకులను పిలిపించి తీవ్రంగా మందలిస్తూ ఆ పరిసరాలను తక్షణమే శుభ్రం చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీలలో కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్లు నాయుడు, రాంబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్లీన్ చేయడానికి షెడ్ వేసేసారు, క్లీన్ చేయడానికి లేదు. అటు ప్రక్కన చేద్దామంటే అటు ప్రక్కన మళ్ళీ ఇటుకలు పెట్టేసి మొత్తం మూసేశారు. సో ఇలా చేస్తే హౌ కెన్ యూ క్లీన్ ద డ్రైన్స్? ఇంటి యజమానులకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కొంతవరకు ఉపయోగించుకుంటే ప్రాబ్లం కాదు, కానీ ఈ ప్రక్కన క్లోజ్ చేసి డ్రైన్ వెళ్ళకుండా క్లీన్ చేయడానికి అవకాశం లేదు. ఆ ప్రక్కన మొత్తం ఇటుకలు పెట్టి క్లోజ్ చేసేసారు. దానివల్ల డ్రైన్ వాటర్ వెళ్ళలేదంటే పై వాటర్ కింద దిగకపోతే పై వారు ఇబ్బంది పడతారు. ఇక డ్రైన్ క్లీన్ చేయడానికి అవకాశం లేదు. ఇట్లాంటి ఇబ్బందుల వల్ల, చిన్న చిన్న ఇబ్బందుల వల్ల అండ్ పబ్లిక్ ఫీల్స్ వెరీ ఇన్కన్వీనియన్స్. ఇన్ ద సేమ్ టైమ్ మున్సిపల్ స్టాఫ్ ఫీల్స్ వెరీ ఇన్కన్వీనియన్స్ టు డూ దిస్ వర్క్. ముఖ్యంగా యజమానికి నా రిక్వెస్ట్ ఏంటంటే, అట్లా చేయడం వల్ల యు ఆర్ కాజింగ్ ఇన్కన్వీనియన్స్. మీ ఇంట్లో చెత్త కూడా దిగదు, మీరు ఇబ్బంది పడతారు, మళ్ళీ మీరే కంప్లైంట్ చేస్తారు. సో ఆ విధంగా చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మనకి సమ్మర్ యాక్షన్ ప్లాన్లకు సంబంధించింది డోర్ మనకి వాటర్ సామర్ కోట నుంచి మనకి వాటర్ డైలీగా సప్లై అవుతుంది. ప్రతిరోజు కూడా మనం టెస్ట్ కూడా చేస్తున్నాము. అది ఏ విధమైన ఇబ్బంది లేదు. ఈ డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్స్ కూడా మనం చేస్తున్నాం. అది డోర్ టు డోర్ తడి చెత్త, పొడి చెత్త కూడా మనకు క్లీన్ చేస్తున్నాము.